ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. పూరి మేకింగ్ లో లైగర్ మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత జనగణమన చేయబోతున్నాడు. ఆ సినిమాకు ఆస్కార్ అచీవర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడట. జాన్వీ కపూర్ కూడా విజయ్ సరసన మెరవటం ఖాయమైందట. మెగాస్టార్ చిరంజీవి సరసన తమిళ ముద్దుగుమ్మ మాలవిక మోహన్ కనిపించబోతోందట. వెంకీ కుడుముల మేకింగ్ లో చిరు చేసే సినిమాకు మొదట్లో శృతి హాసన్ హీరోయిన్ అనుకున్నారు. కానీ సీన్ లోకి మాలవిక మోహన్ వచ్చిందట. కేజీఎఫ్ చాప్టర్ 2 లో ఒకప్పటి హిందీ మూవీ షోలేలోని మెహబూబా సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటలో లైగర్ ఫేమ్ అనన్య పాండే మెరవబోతోందట. ఏప్రిల్ 1కి ఫిలిం టీం భారీ ప్రమోషనల్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తుందట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి చేస్తున్న మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా మార్చి 11కి రాబోతుందట. ఇక మార్చి 1కి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తుంది సినిమా టీం. సూర్య హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఈటీ. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే థియేటర్స్ లోనే ఈ సినిమా రిలీజ్ అంటూ ఫిలిం టీం తేల్చేసింది. ఆదిపురుష్ అంటూ ప్రభాస్ చేస్తున్న 3D మూవీ హాలీవుడ్ లో కూడా విడుదలవుతోందట. హాలీవుడ్ సంస్థతో ఆదిపురుష్ టీం టైఅప్ అయిందని తెలుస్తోంది. 20 భాషల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దసరాకు రాబోతోంది. కామెడీ మెగాస్టార్ బ్రహ్మానందం రూటు మార్చాడు. పంచతంత్ర అంటూ కదిలించే పాత్రలో ప్రయోగం చేశాడు. ఇక ఫిలిం టీం రిలీజ్ చేసిన టీజర్ నెట్ లో సందడి చేస్తోంది. పెళ్లి సందడి మూవీతో తలుక్కుమన్న కన్నడ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు తెలుగులో 3 సినిమాలు చేస్తోందట. అయితే పెళ్లి సందడి ఫెయిల్ అయినా కానీ హీరోయిన్ కోటి డిమాండ్ చేస్తోందన్న ప్రచారం ఊపందుకుంది. మలయాళంలో హిట్ అయిన బ్రో డాడీ తెలుగులో రీమేక్ కాబోతోంది. విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరూ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారట. బ్రో డాడీ రీమేక్ కి సై అన్నారట. గోవా క్వీన్ ఇలియానా మళ్లీ టాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ఆ మధ్య అమర్ అక్బర్ యాంటోనీ అంటూ యూటర్న్ తీసుకున్న ఇలియానా మళ్లీ రవితేజతో చిందయ్యబోతోంది. రామారావు ఆన్ డ్యూటీ మూవీలో ఇలియానా స్పెషల్ సాంగ్ వేయబోతోందట.